నమస్తే సందీప్, కూర్చో. ఎలా ఉన్నావు? ఓకే, నీ వీడియోస్ చూస్తుంటాను అబ్బా, ఎక్కడికి పోయినా కూడా. షాప్స్, హోటల్స్, రకరకాల ప్రమోషన్స్ అవి చేస్తుంటావు బాగా. ఒక మంచి టాలెంట్ ఉంది. ఒకటి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడప్పుడు నా ప్రాపర్ అనంతపూర్, అంటే నాకు గుత్తి ఆలోచన అయితే ఇక్కడ వచ్చి అనంతపూర్ సెటిల్ అయినా కదా. నా ఫ్యామిలీ వల్ల ఇక్కడ వచ్చి నా వైఫ్ కి, పిల్లల కోసం ఇక్కడ. నా వైఫ్ ఎందుకంటే గవర్నమెంట్ ఆయుర్వేద వైద్యులు ఇప్పుడు రాదు, గవర్నమెంట్ వైద్యాధికారిని కాబట్టి హెడ్ క్వార్టర్ అయితే బాగుంటుంది, ఇక్కడ వచ్చి సెటిల్ అయినాను కదా. అంటే నేను ఎప్పుడు కూడా టూర్లలోనే ఉంటాను, ఇంటర్వ్యూల పర్పస్. ఏ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పోయి, తెలుగు రాష్ట్రాలు అన్ని జిల్లాలు తిరుగుతాను. ఇక్కడ ఉన్న అప్పుడప్పుడు కూడా అనంతపురం జిల్లా గురించి, అనంతపురంలో ఏ కొత్త ఒక హోటల్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ మొదలైనప్పుడు సందీప్ వీడియో కనిపిస్తుంటది నాకు. అనంతపురం దాని గురించి చెప్తుంటాడు అనమాట, చాలా చక్కగా చెప్తుంటాడు అనమాట కుర్రాడు. చాలా చూడటానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ వీడియోలు మాత్రం చాలా చలాకీగా చేస్తుంటాడు. అయితే ఇక్కడ సందీప్ చూసినంత ఆనందం అవుతుంది. అరే, అనంతపురంలో ఒక ఆవిష్కరణ కొత్తగా వచ్చే షాప్ ఓపెన్ అయింది, ఒక మంచి హోటల్ ఓపెన్ అయింది, ఈ విధంగా ఉందంట. అది సందీప్ మాటల ద్వారా నేను చూసి తెలుసుకుంటుంటాను ఎక్కడ ఉన్నా కూడా. అయితే నేను సందీప్ చూసి నాకు ఆశ్చర్యం, ఏంటి సందీప్ నువ్వు వీడియోలోనే కనిపిస్తుంటావు అనుకుంటూ ఇలాంటి వాడికి కూడా కనిపిస్తావు అని చెప్తాను అనమాట. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా సందీప్ ని కొత్త కొత్త కార్యక్రమాలకు కావచ్చు, ఏదంటే ఆవిష్కరణలు, ఓపెనింగ్స్ కి మీకు ప్రమోషన్ కావాలంటే సందీప్ ని సంప్రదించవచ్చు.